లావాదేవీగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుంటున్న వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ ని పదే పదే హైలైట్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ని ఇంకా టార్చర్ పెడుతున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నాక ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆయన పతనంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత అనే దాని మీదే వర్మ ఫోకస్ పెట్టాడు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చే స్టేజ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ లైఫ్ ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. ఆయన బ్రతికున్నప్పుడే టీడీపీ విధి విధానాలు నచ్చక కృష్ణ స్వయంగా కొన్ని వెనుక ఉండి కొన్ని సినిమాలు తీయించారు. అప్పట్లో అవి సంచలనమయ్యాయి కూడా. సహనమే నా ఊపిరి, నా పిలిపే ప్రపంచనం, గండిపేట రహస్యం, మండలాధీశుడు వీటన్నింటిలోనూ ఎన్టీఆర్ ను నేరుగా విలన్ గా చూపిస్తూ ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ పాత్రలు వేసిన 30 ఇయర్స్ పృథ్వీ, కోట శ్రీనివాసుల మీద దాడులు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. కృష్ణ మొదటి రెండిట్లో హీరోగా నటిస్తే విజయ నిర్మల గారు 3 సినిమాల్లో కనిపిస్తారు. ఓసారి ఏదో సభలో ఎన్టీఆర్ విజయ నిర్మల తారసపడితే అన్ని తీశారా, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయని నవ్వుతూ ప్రశ్నించారట. కథ ఇక్కడితో అయిపోలేదప్పుడు. 1990లో బాలచందర్ ను ఎన్టీఆర్ ను పోలిన పాత్రలో చూపిస్తూ నటుడు ప్రదీప్ శక్తి స్వయంగా కలియుగ విశ్వామిత్ర అనే వ్యంగ్య సినిమా తీశాడు. అందులో రమ్యకృష్ణ హీరోయిన్. ఇది కూడా వివాదాస్పదమైంది, కానీ సక్సెస్ కాలేదు. పిసి శ్రీరామ్ దీనికి ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అంటే 30 ఏళ్ల క్రితమే వర్మ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎన్టీఆర్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఒకవేళ ఉన్నా దీన్ని అంత సీరియస్ గా పట్టించుకునేవారు కాదేమో. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు వీలైనంత హైప్ తీసుకురావడానికి వర్మ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ట్విట్టర్ ని వేదికగా మార్చుకుని నానా రచ్చ చేస్తున్నాడు. దీని ట్రైలర్ రావాలంటే మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించాలి అని మెలికపెట్టిన సంగతి తెలిసిందే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.